ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని ఏం చెప్పి ఓటు అడుగుతుంది? మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమంటున్నారు, అవునా? అసలు వాళ్ళ ఇంట్లో మంచి జరగలేదని ఇద్దరు చెల్లెలు రోడ్డు మీద తిరుగుతున్నారు, అవునా కాదు? మరి వాళ్ళ ఇంట్లోనే మంచి జరగనప్పుడు మీ ఇంట్లో మంచి ఎలా చేస్తారు? అది ఒకటి మీరు గమనించాలి, అవునా? ఇంకోటి ఏమంటారు, మేము పొద్దున బట్టలు నొక్కితే ఆడవాళ్ళ అకౌంట్ లో 10,000 రూపాయలు పడుతున్నాయి అంటారు, అవునా? మరి సాయంత్రం మూతిప్పితే మగవాళ్ళ అకౌంట్ లో నుంచి 30,000 పోతున్నాయి. మరి వాటి సంగతి ఏంటి? కాబట్టి పొద్దున బటన్ నొక్కుతున్నారు, సాయంత్రం పేక నొక్కుతున్నారు. ఈ రెండు మీరు గమనించి ఓటేయాలి. ఇంకోటి ఏమంటారు ఆయన, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాసు సింక్ లో ఉండాలి అన్నారు, అవునా? కానీ ఫ్యాన్ ఎంతలో ఉండాలి? 4లోనో 5లోనో ఉండాలి, అవునా కాదా? మీరే తెలియక లాస్ట్ టైం 151లో పెట్టారు, అందుకే కరెంటు బిల్లులు ఎక్కువైనాయి. కాబట్టి ఆ 151లో ఉన్న ఫ్యాన్ రెగ్యులేటర్ తగ్గించి మీరంతా 4లోనో 5లోనో పెట్టాలి ఈసారి. అప్పుడే మనందరం హ్యాపీగా ఉంటాం, అవునా కాదా? ఇంకోటి ఏమంటారు ఆయన, మేము సింగిల్ గా వస్తున్నాం, మీరంతా కలిసి వస్తున్నారు అంటున్నారు, అవునా? మన ఇంట్లో ఒక దొంగ పడితే ఏం చేస్తామమ్మా మనం? ఒక 3-4 కలిసి తరిమి కొడతామా లేదా? మరి రాష్ట్రంలో ఇంతమంది గజ దొంగలు పడితే మరి తరిమి కొట్టాలా లేదా అమ్మా మనందరం? మరి కలవాలా లేదా? చెడుని చంపడానికి ఎప్పుడూ మంచి కలిసే వస్తుంది, అవునా కాదా? ఇక్కడ రీసెంట్ గా వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను, అవునా? కానీ 5 సంవత్సరాల నుంచి మనకి ఎన్ని దెబ్బలు తగిలినాయమ్మా? వడదెబ్బల కంటే పెద్ద దెబ్బలు తగిలినాయి. మీరు ఆలోచించాలి, ఈ రాబోయే 10 రోజుల్లో 151 మందికి ఎక్కడొకక్కడ వడదెబ్బ తగిలి పడిపోతూనే ఉంటారు. ఆ డ్రామాలు నమ్మకండి, ఎందుకంటే ఆ డ్రామాలకు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఇన్ని డ్రామాలు చూడాలి. కాబట్టి ఇవన్నీ మీరు గమనించి ఈసారి గాజు గ్లాసు గుర్తు మీద ఓటేయాలి. వన్స్ బూత్ లోకి వెళ్ళిన తర్వాత 2 గాజు గ్లాసు మీద గుర్తుంటే ఫ్యాన్ ఎగిరిపోవాలి, అవునా? ఇది గుర్తు పెట్టుకుని అందరూ ఓటేయాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అలాగేసుకున్నాడు, జనసేనకి సీటు అమ్మేసుకున్నాడు. డబ్బులు పెట్టేవాడు ఇటు నుంచి అటు వెళ్ళగానే గోడ దొక్కగానే ఆ సీటు వాళ్ళకి ఇచ్చి పారేశాడు. కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీ ఇవ్వచ్చు కదా, మాకు అమ్మవారు పోటీ చేస్తున్నారు, ఆ ఎంపీ ఇవ్వచ్చుగా. అది ఎవడో గుడివాడ అసెంబ్లీ ఇవ్వచ్చుగా, అది ఎవరో గన్నవరం అసెంబ్లీ ఇవ్వచ్చుగా, అది ఎవరో పెనమలూరు అసెంబ్లీ ఇవ్వచ్చుగా, అది ఎవరో విజయవాడ ఈస్ట్ ఇవ్వచ్చుగా, అది ఎవడో మైలవరం ఇవ్వచ్చుగా, ఎవడో బీజేపీ అలయన్స్ కైకులూరు మావాడే, విజయవాడ వెస్ట్ మావాడే, సుజనా చౌదరి, కామినేని. 8 సీట్లు ఈ జిల్లాలో. కమ్మ సీట్లు మాత్రం పక్కాగా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నాడు. అలయన్స్లో కూడా ఆయన శిష్యులు సుజనా చౌదరికి, కామినేని శ్రీనివాస్ గారికి ఇప్పించుకున్నాడు. ఇక్కడ 2 సీట్లు ఎంపీ ఎమ్మెల్యే ఉంటే ఒకటి మాత్రం పీకి పారేశాడు. అంటే మీరు చేతగారి దద్దమ్మలని చంద్రబాబు నాయుడు ఫీలింగ్. మీరు తీసేసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఎన్టీఆర్ భజన చేస్తా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని. ఈరోజు మీరు ఆలోచించుకోండి, ఎన్టీఆర్ అభిమానులు కానీ ఈ సామాజిక వర్గం కానీ కొనగళ్ళ నారాయణకి సీటు తీసేసినందుకు ఈ 7 అసెంబ్లీ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించాల్సినటువంటి ఈ బాధ్యత ఎవరి మీద ఉంది? 1,75,000 నుంచి 2 లక్షల మంది గౌడ సామాజిక వర్గం ఈ పార్లమెంట్లో ఉన్నాయి. పెడంలో 40,000 ఉన్నారు, మచిలీపట్నంలో 30,000 ఉన్నారు, గుడివాడలో 20,000 ఉన్నారు, గన్నవరంలో 30,000 ఉన్నారు, పెనమలూరులో 30,000 ఉన్నారు, అవినిగడ్డ ఇది అదేవిధంగా పామర్ కాన్స్టిట్యున్సీలో 25,000 30,000 ఉన్నారు. 2 లక్షల పైన గౌడ సామాజిక వర్గం ఉంది. 2004లో ఆ సామాజిక వర్గానికి సీట్ ఇచ్చారు, 9లో ఇచ్చారు, 2 సార్లు గెలిచింది. 14లో వేవులు అందరితో పాటు మరి ఆయన కూడా ఓడిపోయిన 65,000 తక్కువ తేడాతో ఓడిపోయాడు. అయినా కూడా ఆ సీటు పీకేసి వేరే పార్టీకి ఆ సీటు ఇచ్చాడంటే చంద్రబాబుకు ఉన్నటువంటి ధైర్యం. 8 సీట్లు కమ్మలకి ఇచ్చుకున్నాడు. కైకలూరు, విజయవాడ వెస్ట్ 2 అలయన్స్ ఆయన శిష్యులకే, గుడివాడ, గన్నవరం, పెనమలూరు, మైలవరం, విజయవాడ ఈస్ట్, అదేవిధంగా విజయవాడ పార్లమెంటు 8 సీట్లు ఇచ్చుకున్నాడు. 2 సీట్లు ఉన్నటువంటి సామాజిక వర్గానికి 2 లక్షలు ఉన్నారు సామాజిక వర్గం. ఈ పార్లమెంట్లో కమ్మాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 85,000 మంది ఉన్నారు. వాళ్ళకు మాత్రం 3 సీట్లు 4 సీట్లు ఇచ్చుకున్నాడు.
2 లక్షలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి 2 సీట్లు 1 సీటు పీకేశాడు. అయినా కూడా మేము తెలుగుదేశం పార్టీ భజనే చేస్తాం, తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తాం. చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని సాగు కొట్టినా మేము అదే చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని తొంగలో తొక్కినా అదే చేస్తాం. మా కులానికి సంబంధించినటువంటి మాకింత బలం ఉన్నటువంటి సీటుని పీకేసినా కూడా మేము ఇదే చేస్తాం. అవతల పార్టీ 2 సీట్లు ఇచ్చినా, జిల్లా పరిషత్ ఇచ్చినా మాకు సంబంధం లేదు, మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామంటే ఈ సామాజిక వర్గం రాజకీయంగా కానీ చైతన్యంగా కానీ మరి విఫలమవుతుంది. తప్పకుండా మీ గౌడ సామాజిక వర్గ పౌరుషాన్ని ఈ ఎన్నికల్లో చూపించి ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీలని చిత్తుగా ఓడించి గౌతు లచ్చన్న గారు చూపించినటువంటి పౌరుషాన్ని, గౌతు లచ్చన్న గారి బొమ్మ పెట్టుకోవటం కాదు, ఆయన చూపించినటువంటి సిద్ధాంతం. స్వతంత్ర పార్టీలో, జనతా పార్టీలో పనిచేశాడు, అధికారం ఉన్నటువంటి పార్టీలో పనిచేయాల. ఎక్కడో ఈ సామాజిక వర్గం లేనటువంటి శ్రీకాకుళం జిల్లా వెళ్ళి పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా గెలిచాడు. 50 సంవత్సరాలు ఆయన కుటుంబం అక్కడ అధికారంలో ఉందంటే ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఉండి వాళ్ళు అక్కడ గెలవడం జరిగిందంటే అక్కడ వాళ్ళ ప్రజలతో ఉన్నటువంటి విధానం కానీ, ప్రజల సమస్యల పట్ల వాళ్ళు చూపించినటువంటి వీటన్నీ కూడా కారణం. తప్పకుండా మనందరం కూడా ఎన్టీఆర్ అభిమానులు అనుకున్నటువంటి మీరు కానీ, ఈ సామాజిక వర్గం కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో కొంతమంది మేము మొదటి నుంచి తెలుగుదేశం అంటారు. ప్రతి వ్యక్తి కూడా మీ కుటుంబాల్లో కానీ, మీ ప్రాంతాల్లో కానీ వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓడించాలి, తెలుగుదేశం పార్టీ ఈ సామాజిక వర్గాన్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది. బీసీలు ఒక గౌడ సామాజిక వర్గమే కాదు, యాదవ సామాజిక వర్గం, పల్లికారులు కావచ్చు, ఫిషర్మెన్ కమ్యూనిటీలు, అనేక చిన్న బీసీ సామాజిక వర్గాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి, అధిక సీట్లు ఇచ్చి, కార్పొరేషన్లు పెట్టి, ఎమ్మెల్సీలకు పంపించి ఈ జిల్లాలో మేయర్లుగా, చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలనే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా బీసీ అని చెప్పగలిగినటువంటి దమ్ము ఉన్నటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని నమ్ముకుని అవతల పక్క ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకెళ్తున్నాడు. మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలపాలని చెప్పి, మీ ఎన్టీఆర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి లోటుపాట్లు ఉండవని చెప్పి, అతన్ని ఒక విఐపిగానే మేము ట్రీట్ చేస్తామని చెప్పి, జూనియర్ ఎన్టీఆర్ పట్ల కానీ, హరికృష్ణ గారి పట్ల కానీ, పెద్ద ఎన్టీఆర్ పట్ల కానీ, నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయి. అందుకే ఈ జిల్లాలో విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు పెట్టకపోయినా మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ, మీ అందరూ ఇంత ఆదరణ అభిమానం చూపించినటువంటి మీరు ఈ సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగల నారాయణ గారిని తొలగించినందుకు కుక్కగాడికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాలిపోయేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ, ఎన్టీఆర్ అభిమానులు నాకు అన్నదమ్ములు.